హలో. నేటి సాంకేతిక పరిజ్ఞానం అత్యాధునికత వైపు పుంతలు తొక్కుతోంది. రకరకాల కైండ్స్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన గాడ్జెట్స్ కావచ్చు, కొత్త కొత్త న్యూ టెక్నాలజీస్ కావచ్చు, అన్నీ ప్రవేశపెట్టేస్తూ ఉన్నారు. అయితే వీటన్నింటి నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చాలా చాలా కీలకమైన భూమికి పోషిస్తోంది. కోర్స్ అంటే ఇవాళ రేపు ఉన్న సాంకేతిక ప్రపంచం చాలా శరవేగంగా పరుగులు పెడుతోందని చెప్పచ్చు. అసలు మామూలుగా ఒకప్పుడు 4G వస్తుంది అంటేనే అమ్మో 4Gతో ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అనుకున్నారు. కానీ ఆ తర్వాత 5G ఇంటర్నెట్ వినియోగంతో వరల్డ్ మొత్తం విపరీతంగా దూసుకుపోతుందని చెప్పచ్చు. అయితే నెక్స్ట్ జనరేషన్ వైర్లెస్ అదేమిటో తెలుసా, 6G అంటున్నారు దీన్ని. ఈ టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా కూడా చాలా వేగంగా అడుగులు పడుతున్నాయి ప్రపంచం మొత్తానికి. కానీ ఈ 6G టెక్నాలజీకి ప్రపంచం చేరువవుతున్న తరుణంలో సరికొత్త ఆందోళన ఒకటి తెరపైకి వస్తోంది. అదేమిటో తెలుసా, టెరాహెర్ట్జ్ రేడియో ధార్మికత వల్ల కలిగేటువంటి ఆరోగ్య సమస్యలు శాస్త్రవేత్తలను చాలా చాలా కలవరపెడుతున్నాయి. టెరాహెర్ట్జ్ తరంగాలు 6G టెక్నాలజీకి ఒక వెన్నెముక లాంటివి. చైనా సైనిక శాస్త్రవేత్త అధ్యయనం ప్రకారం చూస్తే వరల్డ్ మొత్తం మీద నెక్స్ట్ జెన్ వైర్లెస్ కమ్యూనికేషన్లు విడుదల చేసేటువంటి రేడియేషన్ యునైటెడ్ స్టేట్స్తో సహా కొన్ని దేశాల్లో అనుమతించబడినటువంటి గరిష్ట ఎక్స్పోజర్ కంటే కూడా తక్కువ స్థాయిలో పురుషుల పునరుత్పత్తి అవయవాలకు హాని కలిగిస్తాయని తెలుస్తోంది. అయితే వీటి నుంచో రకమైన విద్యుదయస్కాంత రేడియో ధార్మికం అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ వేవ్స్ అంటాం కదా, అవన్నమాట. అవి ఎక్కువగా విడుదలవుతూ ఉంటాయట. టెరాహెర్ట్జ్ తరంగాలు ఒక రకమైన విద్యుదయస్కాంత వికిరణం అంటే 6G కమ్యూనికేషన్ల వంటి భవిష్యత్తు టెక్నాలజీలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తూ ఉన్నారు. 5G సిగ్నల్ కంటే కూడా ఎక్కువ పౌనఃపున్యాలతో సెల్యులార్ టెక్నాలజీ యొక్క 6వ తరం వైర్లెస్ కమ్యూనికేషన్ వేగాన్ని కూడా పెంచుతాయి. ఇవి బహుశా సెకన్కు 1 టెరాబైట్ అంటే 1000 గిగాబైట్లు చేరుకోవచ్చు కూడా. ఈ తరంగాల వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ అదే సమయంలో నష్టాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. ఖచ్చితంగా టెరాహెర్ట్జ్ తరంగాలతో మానవాళి ఆరోగ్యానికి ముప్పు అయితే పొంచి ఉందని చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా పురుషుల్లో అయితే మాత్రం సంతానోత్పత్తి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని ఇటీవల చైనా సైనిక శాస్త్రవేత్త అధ్యయనంలో కూడా తేలింది. పురుషుల సంతానోత్పత్తి శక్తిపై తీవ్రంగా ఇవి ప్రభావం చూపగలవని కూడా నిర్ధారణ అయింది. మొత్తం మీద టెరాహెర్ట్జ్ రేడియేషన్ మొత్తానికి పురుషులకైతే నష్టం కలిగించేటువంటి థ్రెషోల్డ్ 115 మరియు 318 మైక్రోవాట్ల ఫర్ స్క్వేర్ సెంటీమీటర్స్ అంటే 0.1550 చదరపు అంగుళాల మధ్య పడిపోతుంది అని కూడా ఆర్మీ మెడికల్ యూనివర్సిటీకి చెందిన మిలిటరీ ప్రివెంటివ్ మెడిసిన్ విభాగం పరిశోధకులు ప్రచురించినటువంటి పీర్ రివ్యూడ్ పేపర్లో తెలియజేశారు. త్వరలో ఈ అంశంపై మరింత స్పష్టత రానుంది. టెరాహెర్ట్జ్ రేడియేషన్ విట్రోలోని కణాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కూడా మునుపటి అధ్యయనాలు కూడా ఆల్రెడీ సూచించాయి. ఇది మానవ ఆరోగ్యంపై నిజంగా చాలా ప్రభావం చూపించి ఆందోళనలు అయితే పెంచుతాయి. కానీ టెక్నాలజీకి సంబంధించిన సవాళ్ళ కారణంగా డైరెక్ట్గా జంతువులతో కూడిన పరిశోధనలు చాలా తక్కువగా ఉన్నాయి. సో ఇంకా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. మొత్తానికి 6G మాత్రం ఎలాంటి అద్భుతాలు క్రియేట్ చేస్తుందో చెప్పలేం. కానీ మానవాళికి ముఖ్యంగా పురుషులకి అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుందని చెప్పడంలో సందేహం లేదంటున్నారు చైనాకు చెందిన శాస్త్రవేత్తలు.